హాయ్ హలో వ్యూవర్స్. ఇప్పుడు మనం 3 టాస్క్లు అయితే కంప్లీట్ అయిన ఈ ఎపిసోడ్ అయిపోయేటప్పటికి ఫస్ట్ మనం అనుకున్నట్టే నిఖిల్ అండ్ నైనిక అనేది ఫస్ట్ చీఫ్స్ కింద సెలెక్ట్ అయ్యారు. సెకండ్ ఫస్ట్ నిఖిల్ ఏం చేశాడంటే థర్డ్ పట్టుకునే దాంట్లో తను విన్ అయ్యాడు కాబట్టి తను ఫస్ట్ చీఫ్ కింద సెలెక్ట్ అయ్యాడు. సెకండ్ వచ్చి నైనిక మనకి కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ ఆ కోన్స్ని తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయాలి. సో నైనిక అనేది చాలా అంటే చాలా బాగా ఆడింది ఆ టాస్క్లో. కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడింది. సో నైనిక డిజర్వ్ అని అనిపించింది బాగా మనకి. సో ఇదైతే చాలా నచ్చింది నైనిక విన్ అవుట్, ఎందుకంటే తను కూడా ఫస్ట్ టాస్క్లో లాస్ట్ వరకు ఉంది. సో నెక్స్ట్ ఏం చేశారు అని అంటే బిగ్ బాస్ ఇంకా నిఖిల్ అండ్ నైనికాకే సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి థర్డ్ కంటే చీఫ్ కింద ఎవరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో నిఖిల్ ఆబ్వియస్గా మేబీ తన ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో తనకి యష్మికకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో దాన్ని కొంచెం మనం చూసుకోవచ్చు. సో తన ఫేవరిజంగా అనుకోవచ్చు. బట్ ఓకే, బాగానే ముగ్గురు చీఫ్లు అంటే మరి ఎట్లా ఏం రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఇస్తారు, ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు అని చెప్పేసి చూడాలి. బట్ నాకైతే కొంచెం నబీల్ కూడా కొంచెం డిజర్వ్ అని అనిపించింది. ఓకే, బట్ ఇంకా వాళ్ళ డెసిషన్ మనని తీసుకోవాలి. సో ఇక్కడైతే ఈ పాయింట్ రిలేటెడ్గానే మనకి సోనియా అండ్ యష్మికకి బాగా కన్వర్జేషన్ అయితే నడిచింది. సో వాళ్ళిద్దరూ ఇంకా ఎట్లా అంటే సో ఎందుకు నువ్వే డిజర్వ్ ఎట్లా అని చెప్పేసి కన్వర్జేషన్ బాగా